గుజరాతోళ్ళు పావల లాభం వస్తుందంటే, రూ. 100కి పావల లాభం వస్తుందంటే వ్యాపారం చేస్తారు. మనం తిడతాం వాళ్ళని. మనము ఒక రూ. 1000 పెట్టి సరుకు తెచ్చినప్పుడు దాని మీద రూ. 100 లాభం ఆశిస్తాం. వాళ్ళు రూ. 5 లాభం వచ్చినయి చేస్తారు. ఎందుకు అంటే రూ. 5 లాభం వచ్చింది గదా! భగవంతుడు ఇంతే ఇచ్చాడు అనుకుందాం. రేపు 10 కావచ్చు, 100 కావచ్చు. అదే వాళ్ళని బతికిచ్చింది. సహనం, ఓపిక, ప్లానింగ్. నేను చాలామంది గుజరాతీ వ్యాపారం చూసా. పావల లాభం వచ్చినా సరే వ్యాపారం చేస్తారు. ఇంకోటి మర్యాదగా మాట్లాడడం, హుందాగా ప్రవర్తించడం వాళ్ళకి చేతొచ్చు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, సెంట్రల్ గుజరాత్ నుంచి రూ. 1.74 లక్షల కోట్ల ఎక్స్‌పోర్ట్స్ ప్రతి ఏడాది 210 దేశాలకెళ్తుంది. యూఎస్ఏకి హైయెస్ట్ రూ. 41,346 కోట్ల విలువైనయి. అలాగే ఫార్మాస్యూటికల్స్ 31,061 కోట్లు వెళ్తున్నాయి. అహ్మదాబాద్ నుంచినే 56% ఎక్స్‌పోర్ట్ జరుగుతున్నాయి. 97,752 కోట్లు. ఇది గుజరాత్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్క. అయితే ఇక్కడే విశేషం ఏంటంటే, మరి అప్పుడు అన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయంటే అంత లేదు. కోటీశ్వరులే ఈ వ్యాపారాలు చేస్తున్నట్టు. కానీ 100 కోట్లు, 1000 కోట్లు కాదు. ఎందుకంటే ఎక్కువ అతి లాభాలు ఆశించకపోవడం వల్ల.